అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనసేన పాడ్కాస్టర్. ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్, అల్లు అర్జున్ అభిమాని ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారి మార్ఫ్డ్ బ్యానరు నేను వేస్తాను, ఎవడు ఏం పీక్కుంటాడో పీక్కోండి అని చెప్పి ఆ ప్రింట్ అవుతున్న ఆ ఫోటోని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, అది వైరల్ అయిపోయి అతను లైఫ్ థ్రెటనింగ్ లెవెల్కి వెళ్ళిపోవడం. దీని గురించి మాట్లాడదాం. నాకున్న అవగాహన, నాకున్న ఒపీనియన్ చెప్తా దీని మీద. వీడియోలోకి వెళ్దాం. సో మను అరుంధతి, ప్రసన్న బి, అతను కర్ణాటక అతనే. సో అతను నాకు చాలా రోజుల నుంచి తెలుసు, సినిమా ట్రోల్స్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో అతను ఏంటంటే పవన్ కళ్యాణ్ హేటరు, చిరంజీవి గారి హేటరు, రామ్ చరణ్ గారి హేటరు. ఎవరైనా అతను ఇప్పుడు మధుసూదన్ ఉన్నాడు, చిత్రచేర మధుసూదన్ గెలికిన మా రాఖీ పల్వ అయినా, షణ్ముఖ్ అయినా, మంజు, ఎస్పెషల్ మంజు కళ్యాణ్ అయినా, మా కుర్రాళ్ళు ఎవరు మాట్లాడినా, ఎవరికి వెళ్ళినా అది దడ మార్పులు వేసేవాడు. సో పోనీ మా వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి పిలిచి వస్తాడంటే రాడు, ఓన్లీ ఫేస్బుక్లో పోస్టులు వేస్తాడు అంతే, మార్పులు వేస్తాడు అంతే. నాకు అర్థమైపోయింది సీన్. మా రాఖీ పల్వ అయితే ఒకరోజు మండిపోయి కోపం వచ్చేసి బాగా ఉడికిపోయాడు. ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ బర్త్డే అప్పుడు ఫోన్ చేసి, ఇదిగో ఇలా అవుతుంది, మనం ఏదో ఒకటి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి. ఎమోషన్తో పని అవ్వదు. ఆడు సోషల్ మీడియాలో షో చేస్తాడు అంతే, ఎమోషన్తో పని జరగదు. కొడితే స్ట్రాటజిక్గానే కొట్టాలి, తెలివితో దీంతో కొట్టాలి, టైం కోసం వెయిట్ చేయని చెప్పాను. అయింది, అది స్పష్టత ఇచ్చాను. తర్వాత ఆ పర్సన్ ఇది రెగ్యులర్గా వేస్తూ ఉండేవాడు. మొన్న సోషల్ మీడియా అరెస్ట్లో పర్వం మొదలైనప్పుడు నేను చెప్పాను, అతను అయితే లోపల వేస్తారు గ్యారంటీ, నీ టైం వచ్చేసింది రాఖీ అని చెప్పి మా వాడికి చెప్పాను. రాఖీ పల్వ ఏదైనా పేరు. సరే అయిపోయింది. మనోడు అక్కడి నుంచి ఒక 10 డేస్కి నిన్న పెట్టాడు, అయిపోయింది, పని అయిపోయింది. సో అది జరిగింది. ఈ మను అరుంధతి అనే అతనికి నేను చాలాసార్లు చెప్పాను, మార్ఫ్లైక్ నువ్వు ట్రోల్స్ చెయ్యి, పవన్ కళ్యాణ్ ట్రోల్ చెయ్యి, సర్కాస్టిక్గా చెయ్యి, ఫన్నీగా చెయ్యి. నువ్వు పిల్లల్ని, మీకు చెప్తున్నా, ఘట్టమనేని సితారాన్ని కూడా ట్రోల్ చేశాడు. మీకు తెలియని అంశాలు ఇవన్నీ. ఘట్టమనేని సితారాన్ని కూడా ట్రోల్ చేశాడు. మహేష్ బాబు గారి బర్త్డేకి మార్ఫ్డ్ బ్యానర్ వేసి వీడియో పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద కూడా ట్రోల్స్ వేశారు. పోస్కో యాక్ట్ పెట్టాలి, అతని మీద పోస్కో యాక్ట్ పెట్టాలి. ఇవి కాకుండా ఎవరు అబ్యూస్ చేస్తే వాళ్ళ డీపీలు పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను తిట్టాను అనుకోండి, నా డీపీ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీలో ఎవరైనా వెళ్ళి తిట్టారనుకోండి, మీది ఏమైనా ఫోటో పెట్టుకుంటారు. మీరు పవన్ కళ్యాణ్ డీపీ ఉంటే ఓకే, మీ డీపీ పెట్టుకుంటే మీ ఫోటో పెట్టుకుంటాడు. ఇప్పుడు అతనికి బయటికి వచ్చిన ఫోటో కూడా రియల్ కాదనే నా ఒపీనియన్. నేను ఇది కూడా చెప్తున్నా, ఎవరిదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటుంది, అది లేకపోతే ఇంకెవరిదో మహేష్ బాబు గారి ఫ్యాన్ అయి ఉంటుంది, ఇంకెవరిదో ఫ్యాన్ అయి ఉంటుంది, ఇక టీడీపీ వాళ్ళతో ఎవరిదో అయి ఉంటుంది. అది కూడా అతని ఒరిజినల్ ఫోటో కాదేమో అనే నా డౌట్. పోలీసులు హ్యాండ్ కఫ్స్ వేసి బయటికి తీసుకొచ్చేదాకా నాకు నమ్మకం లేదు. అతను మీకు ఫోన్లో దొరకడు. నేను ఖచ్చితంగా చెప్తా, ఎంతమంది ట్విట్టర్లో ఫోన్లు పెట్టారు కదా, ఫోన్ నెంబర్లు పెట్టారు, ఫోన్లు చేశారు, రికార్డింగ్ ఇన్ని చేశారు కదా, ఒక్కడు కూడా ప్రసన్న బేన్ ఎవరితో ఒక్కడు కూడా మాట్లాడు. ఐబెట్ మాట్లాడానంటే నాకు డిఎం చేయండి అర్జెంట్గా. ఒక్కడు కూడా మాట్లాడుండడు. కొన్ని వేల వందల కాల్స్ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంటే ఎన్ని కాల్స్ వెళ్ళి ఉంటాయి. కానీ ప్రసన్న అభి ఒక్కడితో కూడా మీతో మాట్లాడుండడు. ఎందుకంటే ఆడికి అటెన్షన్ ఎక్కువ. మీరు అలాంటి కాల్స్ చేస్తే ఒకడు యాక్టివ్గా ఉంటే సైనిక్స్ ఆన్ ఫైర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంకో మార్క్స్ పెడతాడు. నేను అదే మా కుర్రాళ్ళకి చెప్పా, దీంతో ఆలోచించండి, మీరు ఆవేశపడకండి అని చెప్పా. ఇక్కడ నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కూడా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. మను అరుంధతికి మీరు సపోర్ట్ చేస్తున్నారో చేయరో అది మీ అంతర్గత విషయాలు, అది పక్కన పెట్టండి. అది చేయడం తప్పని విషయం నా ఒపీనియన్. అది పక్కన పెడితే, నేను కూడా ఒకప్పుడు ట్రోల్స్ చేశా. నేను కూడా ఒకప్పుడు అల్లు అర్జున్ గారిని బాగా తిట్టినోడిని, వీడియోలు కూడా పెట్టి అల్లు అర్జున్ గారిని తిడుతూ. కానీ నేను కొన్ని రోజులకి, అంటే ఆఫ్టర్ 2018 నేను కంప్లీట్ పాలిటిక్స్ వైపు వచ్చేసాను. మళ్ళీ నేను ఏంటి సినిమా వాళ్ళని తిట్టడం లాంటివి చేయలే ఎప్పుడు. అంటే సినిమా యాక్టర్స్ని ట్రోల్ చేయడం నేను ఎప్పుడు చేయలే. ఆ రికార్డులు ఇది నేను ఎప్పుడు చేయలే, మానేసా. ఎందుకంటే నాకు వద్దనిపించింది, అది కరెక్ట్ కాదేమో, రాంగ్ అది అని చెప్పి. ఇప్పుడు నాలాగా
అల్లు అర్జున్ గారు బాగుండాలి, మహేష్ బాబు గారు బాగుండాలి, ఎన్టీఆర్ గారు బాగుండాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే మా జనసేన పార్టీ రావాలి. కేవలం ప్రజల కోసం ఆలోచిస్తున్న మేము, మీ కోఫ్ అని ఒక అతను మీ సినిమా గొడవల్లో, పిచ్చి సినిమా కూడా పిల్ల గొడవల్లో నేను దూరం, నేను మాట్లాడడం రికార్డుల గురించి అసలు లీస్ట్ బాధడు. నాకు తెలియదు కూడా తెలియదు. నేను ఇప్పటికీ చెప్తాను, షేర్కి నెట్కి గ్రాస్కి నాకు తేడా తెలియదు. మొన్న నా స్నేహితుడు సాయివినే చెప్తే నాకు అది కూడా తెలిసింది. అది నాకు తెలిసింది కదా, ఆ డౌట్ వచ్చి. ఎందుకంటే నాకు తెలియదు అది, ఆ సినిమా గోల నాకు అర్థం కాదు. అది ఈ మన బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే నా సినిమా వేస్తున్నా కూడా ఆ షేర్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, ఆ రైట్స్ ఏంటి, ఆ రెంట్ ఏంటి, ఇది నాకు అర్థం కాదు. థియేటర్ రెంట్ అంటారు, ఏదేదో ఇంగ్లీష్ వర్డ్స్ అని వాడతారు, నాకు తెలియదు అది ఎకనామికల్ టర్మ్స్. అది కంప్లీట్ పాలిటిక్స్లోనే ఉంటాను నేను, దాని తప్ప నాకు వేరే ధ్యాస ఉండదు. మేము ఒక రాక్షస పాలన, ఒక రాక్షసులు లాంటి జగన్తో మేము ఫైట్ చేసి మా ప్రాణాలకు తెగించి 5 ఏళ్ళు మేము ఎలా బతికింది తెలుసా మీకు? మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఏ రోజు వచ్చి పోలీసులు డోర్ తట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్ట్ వేసా పద స్టేషన్కి అని ఎప్పుడు నన్ను తీసుకెళ్తారో నాకు తెలియదు. 5 ఏళ్ళు ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని బతికాం మేము. నాలాగా 1,00,000 మంది ఉన్నారు సైనికులు, జన సైనికులు. మీరు అంత ఎమోషన్ని మీరు ఈజీగా ఒక బ్యానర్లో = ఫూట్ అంటే, మీరు అల్లు అర్జున్ గారి కోసం ఏం చేశారో మాకు తెలీదు. మేము ప్రాణాలకు తెగించాం. నేను చెప్తున్నా, నేను ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బుకి నేను ఇప్పుడు అప్పుల పాలు అయిపోయాను. చాలామందికి తెలియదు, నేను చెప్పాలని కూడా అనుకోవట్లా. మీరు అల్లు అర్జున్ గారి కోసం ఎంత పెట్టారో నాకు తెలీదు. మేము తాడేపల్లిగూడెం వెళ్ళి, నిడదవోలు వెళ్ళి, భీమవరం వెళ్ళి మేము ప్రచారం చేసి వచ్చాము. పక్క రాష్ట్రంలో ఉండి మేము వెళ్ళి ప్రచారం చేసి వచ్చాం. వ్యాన్లలో తిరిగి క్యాన్వాస్ చేసాం. ఎలక్షన్స్కి ఎలా పనిచేయాలని కొన్ని నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేసాం. ఎంతమంది వస్తున్నారు, ఆ ఫుడ్ కానీ బడ్జెట్ ఎంత అవుతుంది మనకి, సొంత డబ్బే, ఎవరి డబ్బు కాదు. మా శాలరీస్ అవి ఇవి పెట్టి తీసుకోవడమే, లోన్స్ పెట్టి నేనైతే లోన్స్ పెట్టి తీసుకున్నా. అంత మాకు ఎమోషనల్ టచ్ ఉంది జనసేనతో. మీరు సింపుల్గా పెడితే నాలాగా అల్లు అర్జున్ గారిని అసలు ఏమనకుండా, నేను చెప్తున్నాను, మీరు వైసీపీ ట్రాప్లో పడిపోయారు. దేశం మొత్తం కదిలిపోతుంటే తిరుమల లడ్డు ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు ఇస్లాంగా అంటే ఇప్పుడు ఇస్లాంగా ఉండకూడదా? సర్వమతాలని గౌరవించకూడదా? గౌరవిస్తే తప్పేంటి? రూల్ ఏమన్నా ఉందా? హిందూ ధర్మంలో పుట్టినోడు ఇస్లాంని గౌరవించకూడదు, ఇస్లాం ధర్మంలో పుట్టినోడు దీన్ని గౌరవించకూడదు అని. ఇఫ్తార్ విందులో నేను చేసా. ఇఫ్తార్ విందు ఏముంది బొచ్చు, నేను చేశా. మా జన సైనికులు ఏంటంటే మాకు మతం కులం ఉండదు, అందరూ ఒకటే, అందరూ కలిసిపోయే ఉంటాం మేము. ఇఫ్తార్ విందు పవన్ కళ్యాణ్ గారు చేశారని బీఫ్ తినడం అని అన్నప్పుడు నన్ను అడిగితే మిమ్మల్ని ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. అరెస్ట్ కాదు, దాన్ని అరెస్ట్ అనకూడదు, జీవితకైదే, లైఫ్ వేసేయాలి. ఎందుకంటే ఒక చాలా ఇంపార్టెంట్ కాజ్ గురించి మాట్లాడుతుంటే మీకు అసలు హిస్టరీ తెలీదు. మొఘలు 60,000 గుళ్ళు పడగొట్టేశారు. దాదాపు 30 నుంచి 40,000 గుళ్ళు బ్రిటిషర్స్ పడగొట్టేశారు. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 219 గుళ్ళు పడగొట్టేశారు. ఈ రోజుకి జరుగుతున్నది. దానికి గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, దానికి సంబంధించి సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలని ఆయన ప్రపోజ్ చేస్తే, ఈ సినిమా పిచ్చిలో మీరు పడి పవన్ కళ్యాణ్ గారు బీఫ్ తిన్నారు అని అలా తీసుకెళ్తారా? అంటే అల్లు అర్జున్ గారు వైసీపీలో జాయిన్ అయితే మాకేం కూడదు, అంటే మేమేం ఫీల్ అవ్వం. ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తాం, ఆయనకి మీరు బాగుండాలని చెప్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రెడ్ శాండల్వుడ్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు హీరోలు అయిపోతున్నారు అని చెప్పన్నారు. ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలుసా మీకు? గంధద గుడి అని ఒక సినిమా ఉంటుంది కన్నడలో, రాజ్ కుమార్ గారిది. ఆయన శాండల్వుడ్ని కాపాడుతాడు ఆ సినిమాలో. అప్పట్లో హీరోస్ ఇలా ఉండేవాళ్ళు, పుష్ప వచ్చింది, ఇప్పుడు గంధపు చెట్లని స్మగ్లింగ్ చేసేవాళ్ళే హీరోలు అయిపోతున్నారని చెప్పాడు. అంటే జనరేషన్ గ్యాప్ గురించి అని చెప్పాడు. అల్లు అర్జున్ ఏం అనలేదే. అల్లు అర్జున్ గారిని ఒక్క మాటలో మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు అంటే అమితమైన గౌరవం, చాలా ఇష్టం కూడా. కొన్ని 10 సార్లు ఆయన చెప్పుంటాడు, నేను అల్లు అర్జున్ గారి లాగా, జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా, రామ్ చరణ్ గారి లాగా నేను డ్యాన్స్లు వేయలేనని చెప్పుంటాడు. చాలాసార్లు చెప్తాడు. నా స్థాయిని మించి చాలా పెద్ద స్టార్ హీరోలు వాళ్ళందరూ చెప్తుంటారు. వాళ్ళ మీద మాకు ద్వేషం ఏంటి? ఆడెవడో విజ్ఞాన్ దాసరే అంట,
మెగా ఫ్యామిలీ ఇదేంటిది పుష్ప 2 సినిమాని ఆపలేదంట. మాకు బొచ్చిపీకే పని లేదు మాకు. 10 ఏళ్ళు మేము పోరాటం చేసి అవమానాలు పడి అధికారంలోకి వచ్చింది మీ పుష్ప 2 వచ్చేస్తుంది దాన్ని ఆపడానికని. మాకు ఆతులు పీకే పని లేదా? ఆతులు అంటే మరి తప్పు అనుకున్నారు. అది కాదు, పీకే పని లేదా మాకు? 4 పోర్ట్ఫోలియోస్ తీసుకున్నాం. అది కాకుండా ఇంకా 3 పోర్ట్ఫోలియోస్ మా పార్టీ తీసుకుంది. దాన్ని మేము ఏం చేస్తున్న రిఫార్మ్స్ ఏంటి, మేము తీసుకున్న అలొకేట్ చేసిన బడ్జెట్స్ ఏంటి, ఆ రోడ్స్ పరిస్థితి ఏంటి, సివిల్ సప్లైస్కి వస్తే నిత్యావసర ధరలు ఎలాగున్నాయి, అది తగ్గించాలా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రైస్ రెగ్యులేషన్ ఎలా ఉండాలి దానికి. టూరిజం అంటే గోదావరి జిల్లాలో ఎస్పెషలీ ఎక్కువ టూరిజం పెంచాలంటే దానికి సంబంధించిన నిర్ణయాలు చాలా తలకాయ నొప్పది. అవన్నీ వదిలేసి అర్జెంటుగా మీ పుష్ప 2 సినిమాని ఆపేయడానికి ఆ విజ్ఞాన్ దాసనుడు చెప్పినట్టు మాకు పని లేదా? నేను మీకు ఇది కూడా చెప్తున్నా, ఆ పుష్ప 2 సినిమా అన్నది ఈ మా సినిమా వాళ్ళు ఆ ఓజీ ఇట్లా వీళ్ళు చెప్తే తెలిసింది తప్ప ఆ సినిమా రిలీజ్ కూడా నాకు తెలీదు. ఇప్పటికీ మదర్ ప్రామిస్ చెప్తున్నా, పుష్ప 2లో నేను ఒక్క సాంగ్ కూడా వినలేదు. ఎందుకంటే అంత టైము జన సైనికులకి లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉండదు. ఆడెవడో విజ్ఞాన్ దాసరి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి అంత టైం ఉండదు. కార్యకర్తల్ని కలుసుకునేంత టైం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇప్పుడు రివ్యూ మీటింగ్స్, బ్యాక్ టు బ్యాక్ రివ్యూ మీటింగ్స్, ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలో ప్రచారం చేయాలి, ఇక్కడికి వచ్చి కేబినెట్ సమావేశాలు పెట్టాలి, కౌన్సిల్కి వెళ్ళి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి బాధ్యత నిర్వహించాలి, చాలా ఉంటాయి. ఇన్ని బాధ్యతల్లో పుష్ప 2 సినిమా ఆపేద్దామని ఆలోచిస్తాడు ఎవడైనా? ఇది కొంచెం ఆలోచించండి. నేనేమన్నా అంటే మీరు వైసీపీ ట్రాప్లో పడిపోయారు. సొంత చెల్లిని కన్న తల్లినే వదిలేశారు స్వామి మీరంతా. ఒక్కటి జరిగేసరికి చూసారా ట్వీట్లు ఎలా పడ్డాయో మీ మీద? అది నేను ఒక్కటి జరిగేసరికి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. చెల్లిని ఎలా వదిలేశారు, తల్లిని ఎలా వదిలేశారు, అలా వదిలేశారు. అల్లు అర్జున్ గారు, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయిలు, జేసీ పవన్ రెడ్డి కూడా అల్లు అర్జున్కి స్నేహితుడే. నాకు తెలుసు ఆ విషయం. అల్లు అర్జున్ గారిని వచ్చి జేసీ పవన్ రెడ్డిని కలవమని చెప్పండి, ఇదే వైసీపీ అమ్మ లక్కలు తిడతారు అల్లు అర్జున్ గారిని. అవసరానికి వాడుకుంటారు. పుష్ప వస్తే అల్లు అర్జున్ ఫ్యాను, గేమ్ చేంజర్ వస్తే రామ్ చరణ్ ఫ్యాను, రామ్ చరణ్ జగన్. ఒకడు మా మేనేజర్ ఒక పోస్టర్ పెట్టాడు, జగన్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా పుష్ప వచ్చిందనుకో అల్లు అర్జున్ వైఎస్ జగన్, ఇదేది గేమ్ చేంజర్ వచ్చిందనుకో ఆర్సీ వైఎస్జే, ఇది చిరంజీవి అయితే అది విశ్వంబరం వచ్చిందనుకో ఓన్లీ చిరంజీవి వైఎస్జే. వాళ్ళు వాడుకుంటారు మిమ్మల్ని, మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని వాడేసుకుంటారు వాళ్ళు. దీంతో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారి మీద ద్వేషం లేదు, మీరు అదే చూడండి. మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో చాలామంది జగన్ ఫ్యాన్స్ కలిసిపోయారు. వాళ్ళని క్లియర్ చేయండి ఫస్ట్, లేకపోతే ఫ్యూచర్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే నింద అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీదకి వస్తుంది. మీరు యంగ్స్టర్స్, మీకు భవిష్యత్తు బాగుండాలి, బాగా చదువుకోవాలి. మీరు టెస్లా, ఎన్విడియా, టీసీఎస్ లాంటి కంపెనీస్, బీపీసీఎల్ లాంటి కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మంచి ఉద్యోగాలు చేయాలి, మీ మంచి భవిష్యత్తు ఉంది మీకు. 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలాగా నారా లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆయన. అమరావతి రాజధాని, పోలవరం పూర్తయిపోద్ది. ఆంధ్రప్రదేశ్కి అసలు నీటి కొరత అనేదే ఉండదు ఫ్యూచర్లో. రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసలు విలేజెస్లో కూడా కంటామినేటెడ్ వాటర్ లేకుండా చూసుకుంటున్నారు. ఇంత మంచి రాష్ట్రం మీరు ఎందుకు పాడైపోతున్నారు? వైసీపీ మత్తులో పడి వాళ్ళు మిమ్మల్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తారు. షర్మిలాని ఎలాగైతే వాడుకొని వదిలేస్తారో అట్లా వాడుకొని వదిలేస్తారు మిమ్మల్ని. మీకు అది ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు. మీరు అనుకోవచ్చేమో ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని వదిలేస్తారు వినా, పవన్ కళ్యాణ్ అనే అతను అందరినీ ఒకేలా చూస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మార్పులు వేసిన వాళ్ళకే ఉంటాయి శిక్షలో. చాలామంది అంటున్నారు మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. బన్నీ గారి భార్య స్నేహారెడ్డి గారి మీద చాలామంది ట్వీట్ చేస్తుంటే వాళ్ళకే పడతాయి. మీరు అస్సలు దాంట్లో డౌట్ వద్దు, మీకు వాళ్ళకే ఉంటుంది. స్పేసులు పెడతాడు కదా, అవు 60 కిలో వచ్చి తిడతాడు ఒకడు, ఆడికే ఉంటుంది. ఉండకపోయినా నేను ఉన్నిస్తాను, నేనే పెడతా కేసు, వదలను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారికి అగేనెస్ట్గా ఆయన డీపీ పెట్టుకుని నీకు నచ్చినట్టు నోటుకు వచ్చినట్టు సినిమా యాక్టర్స్ ఇంట్లో ఆడవాళ్ళని తిడతానంటే వాళ్ళు ఊరుకుంటారేమో, కానీ నేను ఊరుకోను. ఎందుకంటే బీయింగ్ ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆఫ్ జనసేన, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. వాళ్ళలో సినిమా యాక్టర్స్ కూడా ఉంటారు, సినిమా యాక్టర్కి సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు.
మీరు కూడా, మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అందులో. దయచేసి లెట్ us బిల్డ్ ఏ గ్రేట్ నేషన్. ఇట్లా ఇది కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కూడా చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేయండి. ఏ విధంగా? సబ్జెక్ట్ ఉండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద సర్కాస్టిక్ ట్రోల్స్ వేయండి. ఎవ్వరు, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అలానే రియాక్ట్ అవుతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పార్టీని ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. దాంట్లో సెకండ్ థాట్ ఉండదు. మీరు సినిమాలు వేసుకుని రికార్డులు 100 crore 200 crore అదేదో వస్తాయి డబ్బులు, సినిమా కలెక్షన్స్ చేసుకుంటే నాలాంటి వాళ్ళు కూడా రారు. అర్థమైందని భావిస్తూ, జై జనసేన, జై హింద్. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మీ మీద మా కోపం లేదు, ఉండదు, రాదు. మీ పుష్ప 2 హిట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. హిట్ అవ్వాలి, మీరు బాగుండాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. వైసీపీ ట్రాప్లో పడకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. దాని నుంచి బయటికి రండి. జై హింద్.